ఇప్పటి వరకు మనకు తాటికల్లు, ఈతకల్లు, వేపకల్లు మాత్రమే తెలుసు. కానీ ఖర్జూర కల్లు గురించి తెలుసా? ఖర్జూర చెట్లు సైతం కల్లునిస్తూ జనాన్ని ఫిదా చేస్తున్నాయి. జనగామ జిల్లాలో ఖర్జూర కల్లు జనాలకు మజానిస్తోంది. ఈత, తాటికల్లుతో పోలిస్తే ఈ కల్లు చాలా రుచిగా చెరుకు రసంలాగా ఉంటుందని అంటున్నారు తాగిన వాళ్ళు. మత్తు ఎక్కదు, అలా అని వాసన కూడా రాదు. 2 రోజుల వరకు పులవదు. ఆరోగ్యానికి మంచిది. అందుకే కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హైదరాబాద్ నుంచి ఖర్జూర కల్లు కోసం వస్తూ ఉంటారు. ప్రజల మనసు దోచుకుంటున్న ఈ ప్రత్యేక పానీయం గురించి మీకోసం. కల్లును సేవించడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆనందాన్నిస్తోందని, కిడ్నీలలో రాళ్లను పోగొడుతోందని కల్లు ప్రియులు అంటున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవాపూర్ లో కొందరు రైతులు ఖర్జూర చెట్లను సాగు చేస్తున్నారు. ఆ చెట్ల నుంచి స్థానిక గౌడ కులస్తులు కల్లు తీస్తూ జనాలను ఆకర్షిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కల్లు సేవించడం సాంప్రదాయంగా ఉంది. అయితే ఇప్పటి వరకు తాటికల్లు, ఈతకల్లు మాత్రమే ఎక్కువగా సేవించేవారు. కానీ ఇప్పుడు ఖర్జూర కల్లు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా దొరికే ఈ కల్లు ఆరోగ్యంతో పాటు ఆనందాన్నిస్తోందని కల్లు ప్రియులు చెబుతున్నారు. సాధారణంగా తాటికల్లు చేదుగా, పుల్లగా, కొన్ని చెట్లు తీయగా కూడా ఉంటాయి. ఇది సేవించేందుకు కొందరు ఇష్టపడరు. కానీ ఈ ఖర్జూర కల్లు మాత్రం తీపిగా, టేస్టీగా ఉంటుందని కల్లు ప్రియులు చెబుతున్నారు. టేస్ట్ తో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని అంటున్నారు. ఉదయం పూట లభించే ఖర్జూర కల్లును తాగితే చాలా అద్భుతంగా ఉంటుందని కల్లు ప్రియులు చెబుతున్నారు. రాఘవాపూర్ ఖర్జూర కల్లంటే ఒక బ్రాండ్ గా మారింది. ఒకసారి ఈ కల్లు తాగినోళ్ళు పదే పదే వస్తున్నారు. దీని టేస్ట్ గురించి తెలుసుకుని వరంగల్, జనగామ ప్రజలతో పాటు హైదరాబాద్ వాసులు కూడా తరలి వస్తున్నారు. ఖర్జూర కల్లును తాగిన ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. కల్లును సేవించడం వల్ల డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. తాటికల్లు, ఈతకల్లుతో పోలిస్తే ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండి చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. జలుబు, దగ్గు తగ్గించేందుకు బాగా పనిచేస్తుంది. శ్లేష్మం కరిగించి గొంతును క్లియర్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుందని తూర్పుగోదావరి జిల్లా పందిరిమామిడిలోని తాటి పరిశోధనా కేంద్రంలో పనిచేస్తున్న సీనియర్ ఫుడ్ సైంటిస్ట్ పిసి వెంగయ్య చెప్పారు. తాటి చెట్లు, ఈత చెట్లు కొన్ని నెలలు మాత్రమే కల్లునిస్తాయి. కానీ ఖర్జూర చెట్లు మాత్రం సంవత్సరం పొడవునా కల్లునివ్వడం ఈ చెట్ల ప్రత్యేకత. అయితే ప్రభుత్వం ఖర్జూర చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించి తమకు ఉపాధి కల్పించాలని గౌడ కులస్తులు కోరుతున్నారు.